నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. రోడ్లకి ఇరువైపులా ఆక్రమణలను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో సాంబమూర్తి రోడ్, ధర్నా చౌక్, పూర్ణానందపేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం సాంబమూర్తి రోడ్లో ఏర్పాటు చేసిన మినీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను పరిశీలించారు. ఇలాంటి గార్బేజ్ స్టేషన్లు నగరంలో అవసరమైన ప్రతి చోట ఏర్పాటు చేయాలని, సాంబమూర్తి రోడ్లో ఉన్న మినీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ముందు అందంగా కనిపించేందుకు, కాలుష్యాన్ని అరికట్టేందుకు పచ్చటి మొక్కల్ని నాటే ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సాంబమూర్తి రోడ్డు వద్ద గల పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించారు. నిత్యం పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రంగా మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పూర్ణానందపేట పర్యటించి రోడ్లపైన ఎటువంటి ఆక్రమణలు జరగకుండా వ్యాపారస్తులు వారి ప్రాంతాలలోనే వారు వ్యాపారాలు చేసుకునేటట్టు చూసుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం ఉన్న ఆక్రమణాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ధర్నాచౌక్ వద్ద గల అన్నా క్యాంటీన్ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణీత సమయంలో ఎటువంటి ఆలస్యం లేకుండా తెరవాలని, నిర్ణీత టోకెన్లు ప్రజలకు అందే విధంగా అధికారులు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.